నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ కాపీ పేస్ట్ స్పెషల్. సో చూద్దామండి కట్ కాపీ పేస్ట్ స్పెషల్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ వీబీఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, ఓకే. సో మనం కట్ కాపీ పేస్ట్ స్పెషల్ చూద్దామండి. ఫస్ట్ కట్తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B2లో హలో ఉందండి. ఈ B2లో ఉన్న హలోని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఇలా కట్ చేసి ఇలా పేస్ట్ చేస్తాం, అంతే కదండి. రైట్, కంట్రోల్ C కంట్రోల్ V ఎక్సెల్లో. అలా కాకుండా నేను ఇప్పుడు VBA ద్వారా చేయాలనుకుంటున్నాను. సో చూద్దామా ఎలా చేయాలో VBA ద్వారా. రైట్, ఓకే. సో ఇక్కడ పెడుతున్నా అండి. ఓకే, హలో అనేది రైట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. రైట్, సో ఇక్కడ హలో B2లో ఉంది, ఇప్పుడు B3లో పేస్ట్ చేయాలి. ఓకే, సో వెళ్దామండి VBAకి. రైట్, సో విజువల్ బేసిక్. రైట్, ఇందులో ఇన్సర్ట్ మాడ్యూల్. రైట్, సో మాడ్యూల్ మనం పేరు వచ్చేసి సబ్ స్పేస్ కట్ కాపీ అని ఇద్దామండి. కట్ కాపీ. ఓకే, వెరీ గుడ్. కట్ కాపీ ఎంటర్. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం కట్ పేస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నాం, B2లో కట్ చేసి B3లో పేస్ట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి మనం ఏం చేస్తామంటే రేంజ్ అని వాడతామండి. ఓకే, రేంజ్. సో బ్రాకెట్లో మనం B2, ఓకే, B2 అని ఇస్తాం. B2, ఓకే. సో B2 డాట్ ఏం చేయాలనుకున్నాను, కట్. ఓకే, B2 డాట్, ఓకే, కొటేషన్ క్లోజ్ చేయలేదండి నేను, కొటేషన్ క్లోజ్. ఓకే, డాట్ కట్. ఓకే, కట్. సో ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను, కట్ చేసి ఎక్కడ B3, B2లో కట్ చేసి B3లో పేస్ట్ చేయాలను. సో నేనేం చేస్తాను, రేంజ్ కొటేషన్లో B4 ఎంటర్. సింపుల్. సో చూద్దామా. సో ఎలా రన్ చేస్తాం, మనం డైరెక్ట్ రన్ చేయం కదా. ఓకే, మన టూల్ బార్కి వెళ్ళి డీబాగ్ టూల్ తీసుకుంటాం. దానిలో వచ్చేసి స్టెప్ బై స్టెప్ చూస్తాం మనం. రైట్, సో చూద్దామా. రైట్, సో 1 2 చూడండి. ఇప్పుడు B2లో హలో ఉంది, B3లో పేస్ట్ అవుతుంది చూడండి. B4 ఇచ్చామా. ఓకే, B4లో పేస్ట్ అయింది. సో ఇలా కాపీ చేసి కట్ చేసి పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా డైరెక్ట్ కట్ పేస్ట్ చేయొచ్చు, లేదా కట్ సపరేటు పేస్ట్ సపరేట్ కూడా వాడచ్చు. మనకు పేస్ట్ కమాండ్ కూడా ఉంది. సో దానికి ఏంటంటే, ఓకే, సో దానికి ఏం చేయాలంటే మనం సపోజ్ ఇక్కడ ఈసారి మనకి B4లో ఉంది టెక్స్ట్. సో నేను B4 అంటాను. సో పేస్ట్ చేయాల్సింది ఇక్కడ B3లో అనుకుందామండి. B3లో పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డాట్ సెలెక్ట్ అంటారు. సెలెక్ట్ అంటే ఏమవుతుందంటే B4లో కట్ చేసి B3లో సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ యాక్టివ్ సెల్ ఎప్పుడైతే మనం B3 సెలెక్ట్ చేస్తుందో అది యాక్టివ్ సెల్ అయిపోతుంది కదా. సో నేను కావాలని యాక్టివ్ షీట్ని చూపించడానికి నేను అలా చేస్తున్నానండి. ఓకే, సో యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్. ఓకే, సో పేస్ట్. రైట్, సో చూద్దామా. సో రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ B4లో కట్ అవుతుంది చూడండి. రౌండ్ మీకు ఇక్కడ చూడొచ్చు, రౌండ్గా సెలెక్ట్ అయింది అంటే కట్ అయింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, B3కి వెళ్తుంది. ఆల్రెడీ నేను B3లో కర్సర్ పెట్టాను కాబట్టి మీకు యాక్టివ్ సెల్ ముందే చూపిస్తుంది. ఓకే, సో జనరల్గా మనం ఎక్కడైనా పక్కకు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, పక్కకు సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది B3ని. చూడండి B3ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేస్తుంది. ఓకే, చూడండి బాగుంది కదా. సో ఇలా కట్ పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాపీ పేస్ట్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, కాపీ ఈ B7 నుంచి B9 వరకు మనకు ఒక టెక్స్ట్ ఉంది. దీన్ని కాపీ చేద్దామా. రైట్, సో మనం ఏం చేద్దామంటే ఈసారి B7 to B7 B9. ఓకే, B9 వరకు ఉందండి. సో కాపీ చేద్దాం, కట్ బదులు కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేద్దామా. ఓకే, సో ఈసారి పేస్ట్ నేను డైరెక్ట్ రేంజ్లోనే చేసేస్తాను, యాక్టివ్ షీట్ వాడట్లేదు నేను. ఓకే, రైట్. ఓకే, ఇక్కడే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసే ముందు మనం ఏమి ఇవ్వాలా, ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాం మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, C7 to C9 ఈ పక్కనే పేస్ట్ చేయాలనుకుంటున్నాం. సో C7:C9
ఓకే, రైట్. సో ఇక్కడ పేస్ట్ చేయాలనుకున్నాం. పేస్ట్ ఆల్రెడీ మనం పేస్ట్ వాడాం కదా, సో ఈసారి పేస్ట్ స్పెషల్ వాడదామా? రైట్, పేస్ట్ స్పెషల్ ఎంటర్. రైట్, చూద్దామా? రైట్. సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ సెకండ్ కాపీ అవుతుంది చూడండి. ఓకే, చూడండి కాపీ అవుతుంది. నెక్స్ట్ పేస్ట్ స్పెషల్ పేస్ట్ అవుతుంది చూడండి, పేస్ట్ అయింది. బాగుంది కదా? సో రెండు సేమే కదా, మరి పేస్ట్ స్పెషల్ మళ్ళీ కొత్తగా పేస్ట్ స్పెషల్ ఎందుకు అంటే, పేస్ట్ స్పెషల్లో కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. పేస్ట్లో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తుంది. పేస్ట్ స్పెషల్లో మనకు ఉట్టి టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ఉట్టి ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ కూడా పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడనే చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ D10 నుంచి ఈ B7 నుంచి B9లో ఉన్నది కాపీ చేసి ఉట్టి వాల్యూ, ఈ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంది కదండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కాకుండా ఉట్టి టెక్స్ట్ మాత్రమే కాపీ చేసి ఈ B10 నుంచి B12 వరకు పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దామా? రైట్. సో యాజ్ ఇట్ ఈస్ అండి. ఓకే, కాపీ ఇది సేమే ఉంటుంది. పేస్ట్లో మాత్రం B10 నుంచి B12 వరకు పేస్ట్ చేస్తాను. ఓకే, సో B12. రైట్. సో పేస్ట్ స్పెషల్లో ఏం చేయాలనుకుంటున్నా, ఉట్టి టెక్స్ట్ మాత్రమే చేయాలనుకుంటున్నా. చూడండి, XL, ఇక్కడ XL ఆప్షన్స్ ఉన్నాయి. XL. ఓకే, పేస్ట్. ఇందులో వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఆప్షన్. చూడండి, ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, వాల్యూ. ఓకే, వాల్యూ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. రైట్, బాగుంది కదా? రైట్. సో చూద్దామా? రైట్. సో ఇంతకుముందు మొత్తం పేస్ట్ అయింది, ఫార్మాట్ మరియు వాల్యూ. ఈసారి ఓన్లీ మండే, ట్యూస్డే, వెనస్డే మాత్రమే పేస్ట్ అవుతుంది. సో చూద్దామా? రైట్. ఓకే, సో ఫస్ట్ సెకండ్ కాపీ. చూడండి, మీకు ఇక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి, కాపీ అయింది. నెక్స్ట్ పేస్ట్ వెళ్తుందా? ఇక్కడ పేస్ట్ అవుతుంది చూడండి. ఓన్లీ వాల్యూ మాత్రమే పేస్ట్. సో ఇలా ఓన్లీ వాల్యూ పేస్ట్ చేయొచ్చు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C10 నుంచి C12 ఉంది కదా, ఇదే టెక్స్ట్ని నేను కాపీ చేసి ఉట్టి ఫార్మాట్ పేస్ట్ చేయాలనుకో, అంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రమే పేస్ట్ చేయాలనుకో. సో చూద్దామా? రైట్. సేమ్ ఇక్కడ B బదులు నేను C అని టైప్ చేస్తాను, C10 to C12. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే XL పేస్ట్ ఇది ఉంది కదండి, ఇది మొత్తం డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేసి స్పేస్ XL. ఈసారి ఫార్మాట్ మాత్రమే. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్ మాత్రమే కావాలి మనకి. ఓకే, రైట్. ఓకే, సో ఇలా ఉట్టి బ్యాక్గ్రౌండ్ మాత్రమే పేస్ట్ చేద్దాం. చూద్దామా? రైట్. ఓకే, సో రన్ చేద్దాం. 1 2 చూడండి, కాపీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేస్ట్ అవుతుంది ఈ ఏరియాలో. ఓకే, సో ఉట్టి బ్యాక్గ్రౌండ్ మాత్రమే, టెక్స్ట్ రాదు. చూడండి, టెక్స్ట్ రాలేదు. ఓకే, సో ఇలా ఉట్టి ఫార్ములాస్ పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఉట్టి టెక్స్ట్ కాకుండా ఫార్మాటు, అలా ఉట్టి టెక్స్ట్ కానీ, ఉట్టి ఫార్మాట్ కానీ, ఉట్టి అంటే ఫార్ములా కానీ. ఓకే, సో అలా స్పెషల్లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సపోర్ట్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.